శాంతం లేక సుఖం లేదు. మరి ఆ శాంతం అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే ఆత్మ అనే శాశ్వతమైన సత్య పదార్థంతో మనం జీవించి ఉన్నప్పుడే, దాన్ని అవగాహన చేసుకున్నప్పుడే, ఆ యొక్క జ్ఞానం కలుగున్నప్పుడే అప్పుడే ఆ శాంతము ఆ సుఖం వచ్చేది. లేకపోతే శాంతము లేదు, సుఖము లేదు, అంతా అపజయమే, అంతా భ్రమే. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు కూడాను శ్రీరాముడు చెప్పాడు సీతకి, అది ఒక భ్రమ, అది అక్కడ ఉన్నది బంగారు లేడి కాదు, మనకెందుకు దాని గోల అంటే, నాకు దాన్ని అదే నాకు పట్టించింది రాదు, పట్టుకో దాన్ని పోయి పట్టుకో. కనుక ఆ మయసభలో ఉన్నప్పుడు సుయోధనుడు ఆ మయుడి యొక్క గొప్ప చాతుర్యానికి మెచ్చుకొని ఆ యొక్క ఎంత గొప్పగా ఉంది, నేను నీళ్ళు అనుకుని నీళ్లు కాని దాంట్లో నీళ్ళు అనుకుని నీళ్లు పడిపోయాను, నిజంగా నన్నే ఎంత మోసపుచ్చింది మయపుచ్చింది, నిజంగా చాలా గొప్పగా అని అప్రిషియేట్ చేసి ఉండొచ్చు. కానీ చేయలే, తాను కొట్టుకొట్టులాడిపోయాడు. అంటే ఒకే వస్తువుని మనం ఏ విధంగానే తీసుకోవచ్చు. పరిశోధన చేస్తే ఒక గొప్ప మనకి సత్యాలను ఆవిష్కారం చేయిస్తుంది. ఆ పరిశీలన లేకపోతే, పరిశోధన లేకపోతే, ఆ రాత్రిపూట ఏదో కనపడిన ఒక దొంగదాన్ని మనం దొంగ అనుకుంటే మనం తక్షణమే దానికి మనం ఆ యొక్క నిర్ణయం తీసుకోరాదు. మనతో ఓహో మీరు అనుకుంటున్న మీరు బయటకు వచ్చి, ఇంట్లో బయటకు వచ్చి అది దొంగలా కనబడుతుంది, ఇంటికి పోయి ఇంకేమైనా చూపించి చూడు ఏమైనా దొంగ, నువ్వు కూడా చూడు అంటే వాడేమంటాడు, ఈ దొంగలా లేడు, ఇదేదో దొంగలా ఉంది అని చెప్పేసి. ఓహో సరే, అంటే పక్క వాళ్ళతో కలిసి మనం బేరీజు వేసుకోవాలి.